ఏపీ ముఖ్యమంత్రి పాలన చూస్తుంటే తుగ్లక్ పాలన గుర్తుకు వస్తోందన్నారు వైసీపీ నేత రోజా. ఓటుకు నోటు వ్యవహారంతో ముఖ్యమంత్రికి మతి భ్రమించిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజలను కష్టపెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబుది అపార అనుభవాన్ని ఆరోపించారు. రిషితేశ్వరి కేసులో బాబురావును A1 నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడే తప్ప ఈరోజు ఎవరు కూడా సంతోషించే పరిస్థితులు ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు. రాజన్న రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అయితే చంద్రన్న రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం అనే పరిస్థితి ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే తుగ్లక్ పరిపాలన గుర్తుకొస్తుంది. ఓటు నోటు కేసులో ఆయనకి మైండ్ బ్లాక్ అయినట్టుంది. ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియనటువంటి విధంగా పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నారనే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యుల్ని కాదని ఈరోజు అక్కడ ప్రజలతో తిరస్కరించబడిన వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇన్ఛార్జీలుగా